రాయల్ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ను స్థానిక NH16 లక్ష్మీ హోండై వెనుక నగర శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రారంభించారు. సందర్శకులను ఆకట్టుకునే విధంగా రాయల్ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ నిర్వాహకులు ఎగ్జిబిషన్ మెయిన్ గేట్ వద్ద బాహుబలి సెట్ ను ఏర్పాటు చేశారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో అయోధ్య రామ మందిరాన్ని తలపించే విధంగా ఏర్పాటు చేసిన నమూనా మందిరం విశేషంగా ఆకట్టుకుంది. ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రతి ఏడాది రాయల్ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ నిర్వాహకులు సందర్శకులను ఆకట్టుకునే విధంగా ఏదో ఒక కొత్తదనాన్ని తీసుకువస్తున్నారని అభినందించారు. గత ఏడాది జలకన్యలతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారని, ఈ ఏడాది అయోధ్య రామ మందిరాన్ని మరిపించేలా అద్భుత రీతిలో నమూనా దేవాలయాన్ని ఏర్పాటు చేశారని అన్నారు. దీంతో పాటు అద్భుతమైన అమ్యూజ్మెంట్ ఐటమ్స్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కుటుంబ సమేతంగా కొంత సమయం సంతోషంగా గడపడానికి అవసరమైన సౌకర్యాలు ఇక్కడ కల్పించడం జరిగిందన్నారు. నిర్వాహకులు ప్రసాద్, వెంకటేశ్వర్ రెడ్డి, గురు గోపీనాథ్లను అభినందించారు. గత పాలకులు ఎగ్జిబిషన్ నిర్వాహకులను వేధించారని, తమ కూటమి ప్రభుత్వంలో అన్ని విధాలా సహకరిస్తున్నామని అన్నారు. ఇటువంటి నిర్వాహకులను ప్రోత్సహిస్తే ఎంతో మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ యాళ్ల ప్రదీప్, విశ్వనాథరాజు తదితరులు పాల్గొన్నారు. ప్రజారాజ్యం గ్రౌండ్స్ అంటారు, ఆ విధంగా పిలిస్తే ప్రతి ఒక్కరు కూడా గుర్తిస్తారు. గురు గోపీనాథ్ గారు రాజమహేంద్రవరంలో ఇప్పటికే ప్రతి సీజన్ ఒక మంచి ఎగ్జిబిషన్, ఆ ఎగ్జిబిషన్లో కూడా మంచి థీమ్ ఓరియంటెడ్గా తీసుకొచ్చి ప్రజలందరినీ కూడా ఆనందింప చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క దినచర్యలోని ఎంటర్టైన్మెంట్ని కోరుకుంటా ఉన్నారు. ఎంటర్టైన్మెంట్ ఒక మంచి మూవీ ద్వారా రావచ్చు, ఇలాంటి ఒక మంచి ఎగ్జిబిషన్ ద్వారా రావచ్చు. మరి ఎగ్జిబిషన్ పరంగా ఆయన గత సంవత్సరం కూడా సాగర్ కన్యల ద్వారా ఒక మంచి థీమ్ పెట్టారు. ఇదే సీజను మరి అది కోఇన్సిడెన్స్ ఏ విధంగా కలుస్తూ ఉందో కానీ, అప్పుడు నేను ఓపెనింగ్ వచ్చినప్పుడు కూడా ఇలాగే వర్షం, ఈ సీజన్ వచ్చినప్పుడు కూడా ఇలాగే వర్షం వస్తూ ఉంది. కాబట్టి ఆర్గనైజర్స్ ఎప్పుడు పిలిచినా నేను ఓపెనింగ్ వచ్చే టైం వర్షం పడుతుందని నేను కూడా ఫిక్స్ అయిపోతాను. అండ్ ఎగ్జిబిషన్ వరకు చూసినట్లయితే అయోధ్య రామ మందిరాన్ని రిప్లికేట్ చేసే విధంగా ఒక నమూనాని ఇక్కడ ఏర్పరిచారు. చెప్పాలంటే నేను కూడా ఇంకా అయోధ్యకి వెళ్ళలా, అంటే ఇంకా టైము రాలా. ఆ పిలుపు వస్తే నేను వెళ్ళవలసి వస్తుంది. ఎలా ఉంటుంది అన్నది నాకు కూడా తెలియదు. వీళ్ళు ఏదైతే ఆన్లైన్లో వాళ్ళు పబ్లిష్ చేశారో, ప్రస్తుతం ఇప్పుడు జరుగుతున్న కన్స్ట్రక్షన్ పరంగా ఉన్న రామ మందిరం ఆన్లైన్లో చూసే నమూనాని ఇక్కడ రిప్లికేట్ చేశారు. చాలా అద్భుతంగా ఉంది. బహుశా అక్కడ ఉన్న రామ మందిరం మీరు చూపించిన దాన్ని బట్టి ఇదేనా అంటే మాత్రం అద్భుతంగా ఉంది. మనసుకి చాలా ఆనందం కల్పించింది. ఆర్కిటెక్చరల్గా చూస్తూ ఉంటే అది ఎంత ఫైన్ ఆర్ట్, ఎంత బాగుందంటే అది ఎంతో నైపుణ్యంతో అదంతా చేసి ఉంటారు. అక్కడ దాన్ని బాగా రిప్లికేట్ చేశారు. ప్రజలు ఎవరైతే వస్తూ ఉన్నారో వారి యొక్క మనోభావాల్ని గుర్తిస్తూ ఈ రామ మందిరాన్ని చూడాలనుకున్న వాళ్ళు ఒక లేన్లో రావచ్చు, లేదు ఇష్టం లేదన్న వాళ్ళు నేరుగా ఎగ్జిబిషన్కి వెళ్ళే దారి కూడా ఒకటి ప్రొవైడ్ చేశారు. అంటే అందరినీ కూడా గౌరవిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకున్నారు. రామ మందిర అయోధ్య అని ఏదైతే ఉందో ఆ కార్యక్రమాన్ని కూడా అందరినీ గౌరవిస్తూ కార్యక్రమం తీసుకున్నారు.